ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వారు వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అయినా చైర్మన్ ఆమోదించలేదు. రాజీనామాలు ఆమోదం పొందాకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని, కానీ చైర్మన్ తీరుతో తెలుగుదేశంలో చేరామని ఎమ్మెల్సీలు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే పార్టీకి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి విస్పష్టంగా ప్రకటించారు. నేను కూడా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను రాజీనామా చేసి 6 మాసాలు గడిచిపోయింది. మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయాల. మరి కారణం ఆయన్ని వెనక నుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతా ఉంది. నాకైతే తిరిగి మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మా తండ్రి గారు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రివర్యులుగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈ రోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. నా విషయానికి వస్తే నేను ఆగస్టు 30, 2024 ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. నేను రాజీనామా సమర్పించి పదవికే కాదు పార్టీకి కూడా నేను రాజీనామా చేశాను. మేము అయితే మాత్రం కొన్ని రకాలుగా ఇబ్బందులు పడి చూసాము. మా ద్వారాగా ఏంటంటే ప్రజలకి ఏ రకమైన సర్వీస్ కూడా చేయలేకపోయాం. ఎటువంటి ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం.